కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి మారింది. భారతీయ యువతలో చాలా మందికి మాత్రం యుక్త వయసు వచ్చినా కళ్యాణ గడియలు రావడం లేదు. పలు కారణాల రీత్యా పెళ్లి ఆలస్యమవుతుంది. దేశంలో వివాహం కాని యుక్త వయసులు సగానికి పైగా ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇచ్చే భారత్లో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? మన దగ్గర పెళ్లి కాని ప్రసాదులు ఎందుకు పెరిగిపోతున్నారో ఇప్పుడు చూద్దాం. జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. పెళ్లి అనేది జీవితంలో కీలకమైన ఘట్టం. ప్రతి ఒక్కరి జీవితంలో కళ్యాణానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా భారత్లో మ్యారేజ్ అంటే ఒక పండుగ. ఒక ఈడు వచ్చిన తర్వాత అబ్బాయిలు అమ్మాయిలకు పెళ్లి చేసేయాలని భారతీయ తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయి, మ్యారేజ్తో అన్నీ సెట్ అయిపోతాయని మన వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా ఇండియాలో అయితే పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. అదే సమయంలో యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గానే ఉండే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది. చట్ట ప్రకారం భారత్లో అబ్బాయిల వివాహ వయసు 21 ఏళ్లు కాగా అమ్మాయిల వయసు 18 ఏళ్లుగా ఉంది. యుక్త వయసున్న జనాభాలో సగానికి పైగా అంటే 51.1% మందికి వివాహాలు కావడం లేదు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి యుక్త వయసు వచ్చినా పరిణయం మాత్రం కావడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెళ్లి కాని యూత్ చాలా మందే ఉన్నారు. తెలంగాణలో 47.5%, ఏపీలో 43.7% పెళ్లి కాని వారు ఉన్నారు. పెళ్లి జీవితంలో ముఖ్యమైన భాగమైనప్పటికీ గతంలోలాగా హడావిడిగా పెళ్లి చేసుకోవాలని నేటి తరం తొందరపడడం లేదు. ముందు జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. చాలా మంది అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ కోసం ఆరాటపడడం లేదు. ఉద్యోగంలోనూ మంచి జీతం వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు. ఇక పెళ్లి కాని వారైతే ఉద్యోగం లేకుండా ఏమాత్రం తొందరపడడం లేదు. ముందు ఉద్యోగం లేదా వ్యాపారం చేయడం, అందులో సెటిల్ అయ్యి నో టెన్షన్ అని అనుకున్న తర్వాతే మ్యారేజ్ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే చాలా మంది 30+ తర్వాతే పెళ్లి బంధంలో అడుగు పెడుతున్నారు. గతంలో 25 ఏళ్లు వచ్చాయంటే యువతీ యువకులు పెళ్లి గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. 30 ఏళ్లు వచ్చే వరకు ఎవరూ మ్యారేజ్ గురించి ఆలోచన చేయడం లేదు. లకారంలో సంపాదన వచ్చే వరకు వెయిటింగ్. అది కూడా ఏజ్ 30 అయితేనే బెటర్ అన్నది నేటి తరం యూత్ ఆలోచన. ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో క్యాష్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే మాట వినిపిస్తుంది. అందుకే కాబోలు నేటి అమ్మాయిలు తాము కళ్యాణం చేసుకునే వరుడు నెల నెలా లక్షలు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. నెలకు 50,000 రూపాయలు సంపాదించే యువకులను కూడా వివాహం ఆడేందుకు ముందుకు రాని అమ్మాయిలు ఉన్నారట. లక్షలు సంపాదించే వరుడు కావాల్సిందే అంటూ లైన్ గీసేస్తున్నారట నేటి తరం అమ్మాయిలు. అటు అబ్బాయిలు కూడా జాబ్ చేస్తూ వేలకు వేలు సంపాదించే అమ్మాయిల వైపే మొక్కు చూపుతున్నారు. పెళ్లి కాని యూత్ పెరగడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది. జీవితంలో సెటిల్ అయ్యి పెళ్లి వయసుకు వచ్చేసరికి ఎలాగో 30 వస్తుంది. ఆ తర్వాత తీరిగ్గా అమ్మాయిల కోసం వెతికితే కొందరికి మాత్రం అమ్మాయిలు దొరకడం లేదు. ఎందుకంటే ఈడు జోడు కుదరడం లేదు. ఓవైపు వయసు పైబడుతుంది, కానీ పెళ్లి గడియలు ఇంకా రాలేదు. ఎక్కడా కుదరని సంబంధాలతో విసిగిపోతున్న అబ్బాయిలు మ్యారేజ్ బ్యూరోల బాట పడుతున్నారు. అటు కొందరు అమ్మాయిలది కూడా సేమ్ స్టోరీ. 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకుందామంటే సరైన వరుడు దొరకని పరిస్థితి. అందుకే పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయిలకు ఓ విన్నపం చేస్తున్నారు. లక్షలు సంపాదించే భర్త దొరికినా మీ సంసారంలో ఆనందం లేకుంటే మీకు జీవితాంతం కష్టాలే అంటూ హెచ్చరిస్తున్నారు అబ్బాయిలు. అందుకే మినిమం సాలరీ, తగిన ఈడు జోడు కుదిరితే పెళ్లి చేసేసుకోవాలని అమ్మాయిలకు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి కాని ప్రసాదులు పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాలలో అధికంగా ఉన్నారని ఓ లెక్క.
పట్టణాల్లో కొంతమేరకు ప్రసాదులకు పెళ్లిళ్లు జరుగుతున్నా రైతన్నలు, చిన్నపాటి ప్రైవేట్ జాబ్స్ చేసే యువకులకు మాత్రం పెళ్లికి నోనో అనే మాటలు చెప్పేస్తున్నారట అమ్మాయిలు. మొత్తంగా ఒకప్పుడు టైంకి పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్ళయ్యే భారతీయ యువత ఇప్పుడు ఆలోచన ధోరణిని మార్చుకున్నారు. ముందు జాబ్, ఆ తర్వాతే పెళ్లి అంటున్నారు. దాని ఫలితంగా లేట్ వయసులో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరికొందరేమో యుక్త వయసు దాటిన తర్వాత తగిన వధువు వరుడు దొరక్క సర్చింగ్లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో మరెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు 30 దాటితే కానీ పెళ్లి కావడం లేదు. కానీ ఈ ట్రెండ్ ఇలాగే ఉంటే ఫ్యూచర్లో యూత్ 40 దాటితే కానీ మ్యారేజ్ చేసుకోరేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది దేశ భవిష్యత్కు ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే భారత్లో యువశక్తి ఎక్కువగా ఉంది. ఈ యువశక్తి తగ్గిపోతే దేశ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. అందుకే యుక్త వయసులోనే పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్.